Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Wednesday అంటే 13th May 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ నాకు తెలిసి ఈరోజు బేరిష్ మూవ్ అందరూ పర్ఫెక్ట్గా ట్రేడ్ చేసి ఉంటారు. ఒకసారి క్విక్గా యాజ్ యూజువల్ మనం రేపటి అనాలిసిస్ కంటే ముందు ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ చూద్దాం, సో దట్ మనకు క్విక్ ఐడియా వస్తుంది మనం ఏం చేస్తుండే ఏంటి అనేది. సో దిస్ వాజ్ మండేస్ క్లోజింగ్ అనమాట ఈ రీజన్లో. సో మనకి ఏదైతే డేటా ఉండిందో, మనం ఏదైతే ఇన్స్టిట్యూషనల్ డేటా మనం రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటామో, సో ఇందులో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో సో వీళ్ళు అంటే క్లయింట్స్ అనమాట. సో ఈ క్లయింట్స్ అనే వాళ్ళు ఎలా ఉండే అంటే కొంచెం స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే ఎఫ్ఐఎస్ కొంచెం మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొప్రైటరీస్, సో వీళ్ళు మోడరేట్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు, సైడ్ వేస్ టు మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం సో ఓవరాల్గా మనకి ఏదైతే ఈఎంఐ స్ట్రక్చర్ చూసినా కూడా అండ్ సేమ్ వే డౌ థియరీ స్ట్రక్చర్ చూసినా కూడా కంప్లీట్గా బేరిష్కి అలైన్ అయ్యి ఉండింది. బికాస్ ఒకసారి క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో దట్ మనకు ఐడియా వస్తుంది. అండ్ యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డౌ థియరీ చూడండి. ఫస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే మనకి చూసుకుంటే 1 day బిఫోర్ చూసుకుంటే ప్రైస్ అనేది కంప్లీట్గా ఈవెన్ హార్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నా కూడా మనకి ఎక్కడైతే డౌ థియరీ ఉంది చూడండి, ఇక్కడ జనరల్గా ఇక్కడ ఒక హయ్యర్ హై చేసింది, దాని తర్వాత మళ్ళీ లోవర్ హై. ఎస్టర్డే మనకి క్లోజింగ్ చూసుకుంటే కూడా మంచి లోనే. అండ్ సేమ్ వే ప్రైస్ని ఈఎంఎస్తో కంపేర్ చేసుకున్నా కూడా ప్రైస్ అంటే మనకి ఎక్కడ ట్రేడ్ అవుతుంది, ఈవెన్ హార్లీ టైం ఫ్రేమ్లో 200 MABలో అండ్ సేమ్ వే 50 MABలోనే ట్రేడ్ అవుతుంది. ఐ మీన్ సేమ్ వే ఇఫ్ యూ గో టు 4 హార్లీ అండ్ చెక్, సో సేమ్ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అంటే మనకి బేరిష్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిందనే ఇనిషియేషన్ అయితే ఉండింది, బట్ ఓన్లీ ఈ లెవెల్ ఉండింది ప్రెడిక్ట్ చేసుకోవడానికి, బట్ ఈరోజు అది కూడా ప్రెడిక్ట్ అయింది. అండ్ ఇక్కడ కూడా చూసుకున్నా కూడా టాప్ నుంచి మనం ఫిబొనాచి రిట్రేస్మెంట్ డ్రా చేసి చూసుకున్నా కూడా మనకి ప్రాపర్ రిట్రేస్మెంట్ తర్వాతే ప్రైస్ అనేది ఫాలో అవుతూ ఉంది. అండ్ సేమ్ వే వీక్లీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూసినా కూడా ప్రైస్ ఇస్ ట్రేడింగ్ బిలో 50 MA. సో ఇన్ని మనకి ఎలిమెంట్స్ అన్నీ కలిపి ఇంక్లూడింగ్ డేటా కలిపి సో మనకి చూసినప్పుడు ఏం జరుగుతుంది క్లియర్గా మనకి బేరీ స్ట్రక్చర్ అనేది తెలుస్తూ ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ డేటాలో ఈ జనరల్గా 1-2% వరకు వెళ్ళేంత స్ట్రెంగ్త్ ఉందా అంటే అంత స్ట్రెంగ్త్ లేదనమాట. సో బట్ మనకి లైవ్లో ఏంటి అంటే డేటా అనేది బిల్డ్ అయింది ఈరోజు. అండ్ నేను పర్సనల్గా మిమ్మల్ని డ్రా చేసి ఇన్ కేస్ మనకి డేటా స్విచ్చింగ్ అనేది ఈ మధ్య చాలా జరుగుతుంది. సో సేమ్ వే ఇన్ కేస్ డేటా స్విచ్చింగ్ జరిగింది ఈరోజు కూడా అనుకుంటే ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అడిషనల్గా ఇక్కడి నుంచి కూడా మార్క్ చేసుకోమని చెప్పా. అండ్ సేమ్ వే దీన్ని కాపీ పేస్ట్ చేసుకున్నా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. సో యా, అండ్ లెవెల్ ఓవర్స్ నాయిస్లో ఏంటి అంటే నేనే పర్సనల్గా డ్రా చేసి షేర్ చేస్తూ ఉంటాను సో దట్ అట్లీస్ట్ ఒక క్లియర్ అండర్స్టాండింగ్ కోసం. యా, సో ఇక్కడ క్లియర్ స్ట్రక్చర్ అర్థం చేసుకోండి. ఛానల్లో ఉంది, ఛానల్ బాటమ్, ఛానల్ టాప్, మళ్ళీ ఛానల్ బాటమ్కి అయితే రావాలి. అండ్ 600 points మూవ్ ఉందా అంటే అది డెఫినెట్గా అయితే లేదు, బట్ లైవ్లో ఎలా ట్రేడ్ అయిందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ పోస్ట్ మార్కెట్ చాలా అవసరం బేసిక్గా. అండ్ డైరెక్ట్ ప్రైస్ మనం డిస్కస్ చేసుకుంది ఏంటి అంటే ఈ లెవెల్స్ నుంచి ఈ లెవెల్ కానివ్వండి ఆర్ ఈ లెవెల్ కానీ నుంచి ప్రైస్ ఎప్పుడైతే రిట్రేస్ అయ్యి కిందికి వస్తూ ఉంటుందో ఇది హై ప్రాబిలిటీ అనుకున్నాం. అండ్ ఈ జోన్లో ఏదైతే ఉంటుందో ఇది మీడియం ప్రాబిలిటీ అనుకున్నాం. కొంత ఎక్స్పీరియన్స్తో ఏంటి అంటే ఎవరైతే అట్లీస్ట్ క్లియర్ బేరీ స్ట్రక్చర్ అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి స్టార్టింగ్ మినిట్లో కూడా ట్రేడింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, బట్ ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్కి మాత్రమే. అండ్ క్లియర్గా చూసుకుంటా ఉంటే నేను కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా. అండ్ ఇండికేటర్ సిగ్నల్ వచ్చినప్పుడు కూడా ఇది అవాయిడబుల్ సినారియోనే, బికాజ్ ఆప్షన్ సెల్లర్స్కి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయని చెప్పినుండే. సేమ్ వే ప్రైస్ చూస్తే కూడా మనకి ఎండ్ ఆఫ్ ద డే చాలా డిసైజివ్ మూవ్ లాగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ చూడండి ఓన్లీ డీప్ ఐటీఎం స్ట్రైక్స్ తప్పితే మిగతా అన్నీ కూడా పెద్దగా రేంజ్లో ఏంటి అంటే ప్రాఫిట్స్ బుక్ చేసేలాగైతే కనపడవు. ఇక్కడ క్లియర్గా చూడండి. సో సేమ్ వే ఆప్షన్ సెల్లర్కి చాలా ఫెచ్చింగ్ ఉండింది, సేమ్ అదే మెన్షన్ చేసినుండే, బట్ యా ఇండికేటర్ని కూడా ఒకసారి చూపిస్తా. అండ్ దాని తర్వాత ఏంటి అంటే డేటాని అన్నీ కన్సిడర్ చేసి ఇండికేటర్ అని సిగ్నల్ ఇస్తారు కాబట్టి యా. సో మన ఎమోషన్స్ని పక్కన పెడితే టెక్నికల్గా ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా వర్క్ అయింది. అండ్ మనం చాలా రోజుల గురించి ట్రెండ్ లైన్స్ మాట్లాడుకుంటాం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ గురించి మాట్లాడుకుంటాం. ఈ ట్రెండ్ లైన్ చూడండి ఈవినింగ్ వరకు అంటే మన సెషన్ ఎండ్ అయ్యే వరకు కూడా ఈ లైన్కి చాలా
రెస్పెక్ట్ ఇస్తానే ఉండింది, బికాజ్ ఈ ట్రెండ్ లైన్ దాటి అయితే ప్రైస్ అయితే డౌన్ సైడ్ మూవ్ అవ్వలేదన్నమాట. సో అందుకే అనమాట ట్రెండ్ లైన్ని డ్రా చేసుకోండి, ఛానల్స్ని డ్రా చేసుకోండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా మల్టిపుల్ టైమ్స్. అండ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఈరోజు కంప్లీట్గా లేట్ అయింది వీడియో బికాస్ ఆఫ్ డేటా. అండ్ డేటా ఉండదు రేపటి కోసం, బట్ సమ్ టైమ్స్ పొజిషనల్ క్యూస్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి అట్లీస్ట్ వెయిట్ చేస్తూ ఉంటా, సో దట్ అట్లీస్ట్ ప్రొవైడ్ చేయొచ్చు అనే వేలో. ఠీకే. అండ్ ఎండ్ ఆఫ్ ద డే కంప్లీట్గా మనం ఏదైతే మార్క్ చేసుకున్న లెవెల్స్ ఉన్నాయో మనం ఇవి బేసిక్గా ఏంటి అంటే ఎప్పుడైతే థిన్ లైన్ మెయింటైన్ చేస్తామో ప్రైస్ ఏంటి అంటే ఇది వెరీ లెస్ ఛాన్సెస్ ఈ లెవెల్స్ రావడానికి అనేది. బట్ ఈరోజు మనం పర్ఫెక్ట్గా డ్రా చేసుకున్న లెవెల్ వరకు అంటే అవాయిడబుల్ సినారియో దగ్గర కూడా ప్రైస్ అనేది మూవ్ అయింది. సో లైవ్లో ఏం జరిగింది ఫస్ట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 45 minutesలో అంటే ఓఐ చేంజ్ ఎలా ఉండింది అంటే ఏటీఎం దగ్గర టాప్ 10 స్ట్రైక్స్ ఉంటాయి కదా, వీటిని అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 16 crores ఓఐ చేంజ్ అనేది సిఈ సైడ్ బిల్డ్ అవుతే ఓన్లీ 0.5 to 0.6 crores అనేది పిఈ సైడ్ బిల్డ్ అయింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇదే టాపిక్ మనం ఎస్టర్డే కూడా డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఓఐ షిఫ్ట్ అవుతూ ఉంటుందో అంటే ఒక 10 crores కాల్ సైడ్ ఉండి ఆర్ ఈవెన్ 4 to 5 crores పుట్ సైడ్ ఉంటే సో డిసైసివ్ మూవ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్ స్విచ్ అయినా కూడా పుట్ సైడ్ ఇలా స్విచ్ అయి ఉంటే ఇలాంటి మూవ్స్ ఎక్స్పెక్ట్ చేయని ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సేమ్ వే. అండ్ కంప్లీట్ ఓఐ చూసుకున్నా కూడా సో 26 crores ఏదైతే ఉండిందో ఇది కాల్ సైడ్ ఉండుంటే సపోజ్ 14 to 15 crores ఏదైతే ఉందో అది పుట్ సైడ్ ఉండింది, అంటే 10 crores డబుల్ అనమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఓఐ చేంజెస్ అనేటివి ఎలా జరిగింది అనేది. అండ్ సేమ్ వే టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేసి ఉంటే ఈవెన్ నేను కూడా అట్లీస్ట్ కొంత టైం తర్వాత నేను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసిన అండ్ సేమ్ వే పోస్ట్ కూడా చేస్తుండే. సో కంప్లీట్గా చూడండి టోటల్ ఓఐ ఎలా ఉండింది. అండ్ దీన్ని బట్టి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనేది ఇంకా బౌన్సెస్ అనేటివి రావు. సో ఈరోజు ఎవరన్నా ఇన్ని మల్టిపుల్ థింగ్స్ అనేటివి అబ్జర్వ్ చేస్తూ కూడా బుల్లిష్ మార్కెట్ చేసి ఉంటే అట్లీస్ట్ మీరు కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ రీథింక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. బికాజ్ మీరు ఎమోషన్స్ పైన ట్రేడ్ చేస్తున్నట్టు అవుతుంది తప్పిస్తే మార్కెట్ని అర్థం చేసుకున్నట్టయితే కాదు. ఠీకే. సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ అనాలిసిస్. అండ్ ఇన్ కేస్ నేను ఏదైనా మర్చిపోయినా కూడా ఒకసారి మెన్షన్ చేయండి సో దట్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తూ ఉంటాను. అండ్ సో నెక్స్ట్ థింగ్ ఒకసారి క్విక్గా రేపటి ప్రైస్ డేటా ఏమంటుందో చూద్దాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో జనరల్గా ఏంటి అంటే ఆఫ్టర్ ఎక్స్పైరీ, ఈవెన్ అది వీక్లీ ఎక్స్పైరీ కావచ్చు ఆర్ ఈవెన్ మంత్లీ ఎక్స్పైరీ కావచ్చు, ఎక్స్పైరీ తర్వాత ఏంటి అంటే మనకి ఇంట్రాడే డేటా అనేది ఉండదు. కంప్లీట్గా ఈరోజు స్క్వేర్ ఆఫ్ చేస్తూ ఉంటారు పొజిషన్స్ని కాబట్టి ఫ్రెష్ డేటా అనేది ఉండదు. సో మనకి వెనస్డే ట్రేడ్ అయ్యాక ఫ్రెష్ డేటా అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈరోజు మనకు పొజిషనల్గా చూసుకుంటే ఎవరైతే ఈ నెంబర్స్ అన్ని ఎక్కడ చూసినా కూడా మ్యాచ్ అవుతాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ పర్సనల్గా మేము చూసే అల్గారిథమ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. ఠీకే. సో క్లయింట్స్ అనే వాళ్ళు పొజిషనల్గా బుల్లిషే ఉన్నారు అండ్ సేమ్ వే ఎఫ్ఐఎస్ బేరిషే ఉన్నారు, ప్రొప్రైటరీస్ కూడా బేరిషే ఉన్నాడు, డిఐఎస్ మనం జనరల్గా కన్సిడర్ కూడా చేయం. బట్ ఈ డేటాని తీసుకొని చేస్తే అంటే చాలా స్వింగ్ హై స్వింగ్ ఫ్లోస్ అని చాలా వాట్ వి కాల్ కొంచెం డెప్త్లో అంటే ఎక్కువ పాయింట్స్లలో స్టాప్ లాస్ ఉంటాయి కాబట్టి వీటిని ఫోకస్ చేయాల్సిన పని లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది దాన్ని బట్టి ట్రేడ్ చేసినా సరిపోతుంది. ఆ ఎలిమెంట్స్ని ఎలా కన్సిడర్ చేయొచ్చు ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి క్విక్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డేటా అనేది బేరిష్ కన్ఫర్మ్ అయిపోయింది. ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే నేను ఈఎంఐస్ని హైడ్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డౌ థియరీ ఏం చెప్తోంది, పర్సనల్గా నేను చెప్పడం కాదు ఆర్ మీరే ఆలోచించండి డౌ థియరీ ఏం చెప్తోంది. ఫస్ట్ నేను మీకు ఇది మల్టిపుల్ టైమ్స్ డ్రా చేసి చూపించిన. సో ఫిబొనాచి లెవెల్ ఎక్కడ నుంచి రివర్స్ అయింది 0.5% తర్వాత ఏదైతే రిట్రేస్మెంట్ వాట్ వి కాల్ ఫేక్ బ్రేక్అవుట్ చేసి రిట్రేస్మెంట్తో మనకి మళ్ళీ బేరీ సినారియో అనేది స్టార్ట్ అయింది. టిల్ ఇది ఇక్కడ వరకు వెళ్తుందా ఎక్కడ వరకు వెళ్తుంది అనే దానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కడ గ్యాప్ ఉండింది. ఈ ప్రైస్ వరకు అయితే ట్రేడ్ చేయొచ్చు కదా బేరిష్, అండ్ డైరెక్ట్గా ట్రేడ్ చేయొచ్చా అంటే కాదు. ఎప్పుడైనా సరే మనకి ఎంత స్ట్రైట్గా అంటే ఎంత డిసైసివ్ మూవ్స్ వచ్చినప్పుడు, సో మీకు హార్లీ టైం ఫ్రేమ్లో ఒకసారి క్విక్గా చూపిస్తా. 15 టైమ్స్ మనకి ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ప్రైస్ ఏం జరుగుతుంది ఇక్కడ ఒక డిసైసివ్ స్ట్రక్చర్తో కింద పడింది. అండ్ ఇక్కడ ఏంటి మళ్ళీ కిందికి పోవాలంటే అట్లీస్ట్ లిక్విడిటీ కావాలి కదా, అట్లీస్ట్ ఒక హయ్యర్ లెవెల్ అనేది కావాలి కదా. సో అది ఎలా వస్తుంది ఏంటి అంటే మనం మల్టిపుల్ టైమ్స్ చూసినాం ఇంతకుముందు చాట్స్లో కూడా. ఒకసారి క్విక్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను సో దట్ హార్లీ టైం ఫ్రేమ్లో చూపిస్తా సో దట్ క్విక్గా ఉంటుంది.
ఇక్కడ చూడండి ప్రైస్ డిసైసివ్గానే పడుతుంది, బట్ ఎప్పుడైతే అందరూ రీటైలర్స్ బేరిష్ షిఫ్ట్ అవ్వగానే బుల్లిష్ వెళ్తూ ఉంటుంది, కొంత రిట్రేస్మెంట్, దాని తర్వాత మళ్ళీ బేరిష్ మూవ్, కొంత రిట్రేస్మెంట్, బేరిష్ మూవ్, రిట్రేస్మెంట్. సో ఇలానే సో పర్సనల్గా మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే కొంత రిట్రేస్మెంట్ ఉండొచ్చు, బట్ స్టిల్ రిట్రేస్మెంట్ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం 15 minutes to 30 minutes ట్రేడింగ్ని అవాయిడ్ చేయగలిగితే మనకి ఏం జరుగుతుందో మార్కెట్లోనే తెలుస్తుంది. అండ్ సెకండ్ థింగ్, రేపటికి డేటా ఎలాగూ లేదు, సో అంత అగ్రెసివ్ ట్రేడింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఠీకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ని ఒక చేంజ్ అంటే కంప్లీట్గా ప్రైస్ డౌ థియరీ చేంజ్ అయ్యే లెవెల్గా అయితే పర్సనల్గా కన్సిడర్ చేస్తూ ఉన్నాం. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఒక బుల్లిష్ ఫార్మేషన్ వచ్చింది సపోర్ట్ దగ్గర. అండ్ సేమ్ వే ప్రైస్ ఇన్ కేస్ దీనిపైన ట్రేడ్ అవుతూ ప్రైస్ ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి, గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ ఏదన్నా ఉండనివ్వండి, బట్ స్టిల్ ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకొని కన్ఫర్మేషన్ ఇస్తూ పైకి వెళ్తూ ఉంటే ఇది మోడరేట్ బుల్లిష్ ప్రాబబిలిటీ ఫర్ అస్. ఠీకే, సో మీడియం బుల్లిష్ ప్రాబబిలిటీగా ట్రీట్ చేస్తాము. అండ్ సేమ్ వే ప్రైస్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి, అండ్ ప్రైస్ ఎప్పుడైతే ఈ ఏరియాలో ఈ ఏరియా నుంచి ఒక రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తూ ప్రైస్ కిందికి వస్తూ ఉంటే ఇది ఒక మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. అండ్ సేమ్ వే ప్రైస్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్గా అయితే కన్సిడర్ చేస్తూ ఉంటాం. అండ్ రేపటికి హై ప్రాబబిలిటీ అనేది లేదు, బికాస్ డేటా అనేది మనకి హై కన్విక్షన్ ఇస్తుంది కాబట్టి. అండ్ అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే డైరెక్ట్ ప్రైస్ గ్యాప్ అప్ అయిపోయి 150-200 పాయింట్స్ గ్యాప్ అప్ అయిపోయి అక్కడ నుంచి పైకి వెళ్తూ ఉంటే ఏంటి అంటే ఒక క్లియర్ స్ట్రక్చర్ అనేది ఉండదు కాబట్టి అక్కడ కూడా ట్రేడ్ చేయడానికి ఛాన్సెస్ ఉండవు. అండ్ సేమ్ వే ప్రైస్ డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయిపోయి టార్గెట్స్లోకి వెళ్తూ ఉంటే ఇది కూడా ఏంటి అంటే అవాయిడబుల్ సినారియో. రేపు ఏంటి అంటే కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది బికాజ్ డేటా లేదు. అండ్ సేమ్ వే ప్రైస్ అనేది చాలా డిసైసివ్గా కిందికి వచ్చింది. సో ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ జరిగితే ఎక్కడికి జరగాలి? సో నేను చెప్పాల్సింది నేను చెప్పే ప్రతి వర్డ్ని మీరు నమ్మాల్సిన పని లేదు. అట్లీస్ట్ మీకు ప్రైస్ యాక్షన్ గురించి కొంత ఐడియా ఉన్నా కూడా ఎందుకు ఈ లెవెల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇన్ కేస్ ప్రైస్ ఇంత లెవెల్కి వచ్చింది, ఒక చిన్న రిట్రేస్మెంట్ కావాలన్నా కూడా ప్రైస్ చూడండి ఎక్కడికి వెళ్ళాల్సింది అనేది. 38% రిట్రేస్మెంట్ కావాలన్నా కూడా ప్రైస్ అయితే పైకి వెళ్ళాలి. సో ఈ లెవెల్ ఏంటి అంటే కీ లెవెల్, ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ నుంచి కాంటాక్ట్స్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఠీకే, సో ప్రస్తుతానికైతే సెల్ ఆన్ రేజ్లోనే ఉంది నిఫ్టీ టిల్ మనం ఏదైతే ప్లాట్ చేసుకున్నామో డిస్కస్ చేసుకున్న లెవెల్ ఉందో సో ఆ లెవెల్ అనమాట. ఇన్ కేస్ లైవ్లో ఇంకేమైనా చేంజెస్ ఉన్నా, ఈవెన్ ఓఐ షిఫ్ట్స్ ఎలా ఉన్నా కూడా అట్లీస్ట్ అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్లో యాక్టివ్గా ఉండండి, జస్ట్ చూడడం కాదు. ఎందుకు లెవెల్స్ని మార్క్ చేస్తూ ఉన్నా అట్లీస్ట్ మీరు హార్లీ టైం ఫ్రేమ్, 4 hourly టైం ఫ్రేమ్ వెళ్ళి చూసినా కూడా ఎందుకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అంత అక్యురేట్గా వర్క్ అవుతున్నాయి అనే విషయం కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడైనా సరే ఓన్లీ లెవెల్స్ ఫాలో అవుతాయి ఏంటి అంటే మీకు ఇదే అలవాటు అవుతూ ఉంటుంది తప్పిస్తే ప్రైస్ యాక్షన్ అనేది నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉండదు. అట్లీస్ట్ ఈ 10 to 15 minutes వీడియోలో స్పేర్ చేసినా కూడా క్లియర్గా మీకైతే అర్థమవుతూ ఉంటుంది. ఠీకే, అండ్ వన్ మోర్ థింగ్, సో సేమ్ వే అట్లీస్ట్ మీకు ఈ డేటాని ఎలా ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఎలా మార్క్ చేయగలుగుతున్నాం, అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ గురించి తెలుసుకోవాలనుకున్న కోర్స్ డీటెయిల్స్ అయితే ఫార్వర్డ్ చేస్తాం, పర్సనల్గా డిఎం చేయండి. అండ్ సేమ్ వే ఇండికేటర్ వాడాలనుకున్న, లెవెల్స్ ఓవర్ నాయిస్లో జాయిన్ అవ్వాలనుకున్నారు కంప్లీట్ డిస్క్రిప్షన్స్ అయితే చదవండి. దాని తర్వాతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అదర్వైజ్ మీకు కొంత ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉంటే తప్ప లెవెల్స్ ఓవర్ నాయిస్ అనేది మీకు యూజ్ అవ్వదు. బికాజ్ సో నేను ఆపర్చునిటీ హంటింగ్ వరకే మీకు ప్రొవైడ్ చేయగలుగుతా తప్పిస్తే ఎక్కడ కూడా స్టాప్ లాస్ ఏంటి, వాట్ వి కాల్ ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయను. ఓన్లీ థింగ్ ఈజ్ ఆపర్చునిటీ హంటింగ్ అంటే పర్సనల్గా నేను తీసుకునే నేను ఏదైతే ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉందో దానిపైన ఆపర్చునిటీ హంటింగ్ అనేది చేసి ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీకు కొంత నాలెడ్జ్ ఉంటే దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఠీకే, అండ్ సేమ్ వే అట్లీస్ట్ నిఫ్టీలో కూడా అంతే, మీకు అట్లీస్ట్ నేను ఆ లెవెల్స్ని ఈజీగా చెప్పగలుగుతా. అట్లీస్ట్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఆర్ వెయిట్ చేయండి లేదా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అండ్ రిస్క్ రివార్డ్ అవన్నీ కూడా మీ ఓన్గానే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. యా, సో దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.